ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండల టీడీపీ కార్యాలయంలో మండల టీడీపీ కోఆర్డినేటర్ చింతల శ్రీను ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం స్థానిక బస్టాండ్ కూడలిలో సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు మండలంలో ఇప్పటికే ప్రారంభించామని, అయితే మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొద్దిగా వెనుకంజలో ఉందన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు వివరించి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి జాషవా, మండల టీడీపీ నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, సోమనబోయిన రాజశేఖర్, గాజులపల్లి చంద్రారెడ్డి, పసుపులేటి వికాస్ బాబు, ముత్తూరు వెంకట సుబ్బయ్య, ఆలూరు వెంకట రమణయ్య, తురక వెంకటేశ్వర్లు, ఇజ్రాయిల్, నల్లి రామయ్య, తోట ఏడుకొండలు, పెద్ద గౌస్, విజయ్, తమ్మిశెట్టి రమణయ్య, శేఖర్, దాదిబోయిన లక్ష్మయ్య, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. జయపురం 110కి 8 అంటే 10% కూడా చేయలేదు. ఇంకా నమ్మలేదన్న 300 నార్మల్ సీతారామపురం లెక్క ప్రకారం వస్తే 120కి 50, 40 చేస్తున్నప్పుడు దాన్ని కూడా 27 చేశారు. బస్రేనిపల్లి 842కు 150 చేశారు. అది సరే జరిగింది. సీతారామపురం 43 చేశారు. కార్యక్రమాన్ని ఆదరించిన అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈ యొక్క సమావేశం ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే సుపరిపాలనలో మాల్కొండ నువ్వేంది మాల్కొండ ఇప్పుడు పిడుగుల బేస్ లేనప్పుడు నువ్వు చేయాలా, నీకు ముందే చెప్పాను. చేసేవాడిని ఎవరంతటా వాళ్ళు వాళ్ళ శక్తి కొలది శక్తి మించి కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. ఎలక్షన్లో కూడా మనం తెలుగుదేశం పార్టీ తెచ్చుకోవడానికి ప్రతి కార్యకర్త ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమను అనుభవించాడో మనందరూ తెలుసు. శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా చాలా వాళ్ళ వ్యాపారాలు బాగుంటుకొని వ్యాపారాలు ఎక్కడో చేసుకుంటూ అక్కడ నుంచి వచ్చి మన మధ్యలో పనిచేసి మనం ఉత్తేజం సంగతి కూడా తెలుసు. అయితే నేను ఇప్పుడు చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రస్తుతం 8 మండలాలు ఈరోజు అత్యవసర సమావేశాన్ని మన సీతారామపురం దేవరాజపల్లె 231కి 37 ఇల్లు చేశారు. అంటే ఈ సుపరిపాలన తొలి అడుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ చాలా ప్రతిష్టాగా తీసుకున్నది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మన నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.